దేశంలో తీర్మానం ఆమోదించనుంది. ఆ తర్వాత జీవో జారీ చేసి దీనిని అమలు చేసేందుకు సిద్ధమైంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నియమించిన రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ రాష్ట్ర జనాభాలో బీసీల వాటా 50.6% ఉన్నట్లు లెక్క తేల్చింది. అలాగే స్థానిక ఎన్నికల్లో బీసీలకు 27% వాటా ఇవ్వాలని సిఫార్సు చేసింది. మొత్తం రిజర్వేషన్లు 50% మించితే న్యాయపరంగా చెల్లుబాటు కాదు. దీనిని దృష్టిలో పెట్టుకుని 27%కి పరిమితం చేసింది. గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన కోటాతో పోల్చితే ఇది ఎక్కువే. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రకారం పంచాయతీరాజ్ సంస్థలో 34% బీసీలకు కేటాయించి తీరాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న ఉదయం అసెంబ్లీ ప్రాంగణంలోని తన ఛాంబర్లో రాత్రి మరోసారి మంత్రులతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా పలు రకాల ప్రతిపాదనలు ముందుకు వచ్చాయి. చివరికి 34%పై ముందుకే వెళ్లాలని తీర్మానించారు. డెడికేటెడ్ కమిషన్ ఏం చెప్పినప్పటికీ బీసీలకు 34%కి మించకుండా రిజర్వేషన్ కల్పించవచ్చునని పంచాయతీరాజ్ చట్టంలోనే ఉంది. అందువల్ల ప్రత్యేకంగా చట్టం కూడా చేయనక్కర్లేదు. దీనిపై జీవో జారీ చేస్తే సరిపోతుంది. ఇక బీసీలకు 34% కోటా కల్పించే అవకాశమున్న జగన్ ఆ పని చేయలేదు. మనం అలా చేయొద్దు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పంచాయతీరాజ్ యాక్టులో ఉన్న వెసులుబాటు ప్రకారమే బీసీలకు 34% సీట్లు ఇద్దామని స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు. పంచాయతీరాజ్ సంస్థలో 34%, పట్టణ స్థానిక సంస్థల్లో 3వ వంతు బీసీలకు కేటాయిస్తూ నేడు కేబినెట్లో తీర్మానం ఆమోదిస్తారు. ఆ మేరకు కొత్తగా జీవో జారీ చేస్తారు. ఇక డెడికేటెడ్ కమిషన్ సిఫారసులను యథాతథంగా అమలు చేస్తే బీసీలకు న్యాయం చేయలేమని మంత్రుల భేటీలో పలువురు పేర్కొన్నారు. అలాగని డెడికేటెడ్ కమిషన్ సిఫారసులను కాదని 34% రిజర్వేషన్ అమలు చేస్తూ జీవో ఇస్తే న్యాయపరంగా ఎదురయ్యే చిక్కులు, పర్యవసానంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎదురయ్యే అవాంతరాలను పరిగణలోకి తీసుకోవాలని మంత్రులు సూచించారు. ఎన్నికల సమయంలో బీసీలను రాజకీయంగా మరింత ఉన్నత స్థానంలో ఉంచేందుకు 34% రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చాం. దానిని ఎట్టి పరిస్థితుల్లో నెరవేర్చుకుంటామని స్పష్టం చేశారు. అదే సమయంలో చట్టపరంగా అవాంతరాలు రాకుండా చూసుకోవాల్సి ఉందన్నారు. ఈ క్రమంలో పంచాయతీరాజ్ చట్టంలోనే ఆ వెసులుబాటు ఉందని తేలింది. జీవో జారీకి ఎలాంటి ఇబ్బంది ఉండదనే అభిప్రాయం వ్యక్తమైంది. అయినప్పటికీ దీనిపై ఎవరైనా కోర్టును ఆశ్రయించి న్యాయపరమైన చిక్కులు సృష్టిస్తే ప్లాన్ బి అమలు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. అదేమిటంటే డెడికేటెడ్ కమిషన్ సిఫారసులను అమలు చేస్తూనే పార్టీ పరంగా బీసీలకు 34% సీట్లు కేటాయిస్తారు. ఏది ఏమైనా గడువులోపే స్థానిక ఎన్నికలను నిర్వహించి తీరాలని ముఖ్యమంత్రి గట్టిగా చెప్పారు. జాప్యం జరిగితే స్థానిక సంస్థలకు కేంద్రం నుంచి అందే నిధులకు గండిపడే ప్రమాదముంది. అక్టోబర్ 3న తుది జాబితా వస్తున్న నేపథ్యంలో అప్పటిలోగా ఎన్నికలకు వెళ్లకపోతే కొత్త జాబితాలతో వెళ్లాల్సి ఉంటుందని, ఇది మరింత జాప్యానికి దారితీస్తుందనే అభిప్రాయం వ్యక్తమైంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్టోబర్ నాటికి స్థానిక ఎన్నికల ప్రక్రియ మొదలు కావాల్సిందేనని సీఎం తేల్చి చెప్పారు.